సో, త్వరలో థియేటర్స్ అన్నీ మూతపడుతున్నాయా? సో, దీనికి రీజన్ ఏంటి? అసలు ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఇక మూవీ లవర్స్ అందరూ థియేటర్‌లో చిన్న చిన్న థియేటర్‌లన్నీ మూసేసి ఇక ఇంటికాడ ఉండడమే, ఓటీటీలో చూడటమేనా? సో, ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే, సో, ఇక మనం మూవీస్ చూసేది మాల్స్‌లోను, పీవీపీ, ఐనాక్స్ ఇక పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదా! వాటిల్లోనే ఇక మనం మూవీది ఏదన్నా చూడాలంటే ఆ థియేటర్‌లోనే చూడాలి. ఇక చిన్న చితక థియేటర్‌లన్నీ క్లోజ్ అయితే అయిపోతున్నాయి. దీనికి రీజన్ చెప్తున్నా. సో, రీసెంట్ డేస్‌లో చాలా మూవీస్ పీవీఆర్, ఐనాక్స్, ఇంకా ఐమాక్స్ ఇలాగా పెద్ద పెద్ద సూపర్ మాల్స్‌లో అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇక చిన్న థియేటర్స్ పరిస్థితి ఏంటంటే కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితిలో అయితే వాళ్ళు ఉన్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఓటీటీలో తెగ మూవీస్ అన్నీ వచ్చేస్తున్నాయి. రిలీజ్ అయిన 1 వీక్ 1 మంత్ లోపు అయితే మనకి వితిన్ 20 డేస్ లోపు అయితే పడిపోతున్నాయి మీకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో. దీనివల్ల అందరూ ఇంటికాడే మూవీస్ చూడడం స్టార్ట్ చేశారు. సో, అమెజాన్ అని, ఇక హాహా అని, ఇక నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రతీదీ మనం ఇంటికాడ కూర్చొని ఆన్‌లైన్‌లో టీవీలోనే చూసేస్తున్నాం. సో, ఈ రీజన్ ఏంటంటే వీళ్ళు యాన్యువల్ ప్యాక్ సబ్స్క్రిప్షన్ అని ఇలాగని అన్నీ ఇస్తున్నారు కదా! మన యాన్యువల్ ఛార్జీలకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి అన్ని ఛానల్స్ అనేవి ప్లే అయిపోతున్నాయి. సో, రీసెంట్ డేస్‌లో కూడా చిన్న థియేటర్ వరకు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో థియేటర్లు అయితే మూతపడిపోతున్నాయి. సో, ఏదన్నా ఒక పెద్ద సినిమా వస్తేనే కొంతమందన్నా వెళ్తున్నారు. అది సంక్రాంతి సీజన్‌లో అప్పుడే. అప్పటి వరకు వీళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టలేక, మెయింటెనెన్స్ చేయలేక ఆ థియేటర్‌లని కూల్చివేయడం, లేకపోతే కళ్యాణ మండపాలు చేయడం, ఇంకా ఎక్స్‌ట్రా ఏదో ఒకటి చేసుకుంటున్నారు. ఇక ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చాక ఇంకా అందరూ ఇంకా అమెజాన్ ఫైర్ స్టిక్ అని, నెట్‌ఫ్లిక్స్ అని, హాట్‌స్టార్ అని ఈ మూవీస్ ఏదైనా మనకు 1 వీక్‌లో ప్రతి ప్లాట్‌ఫామ్‌లోనూ వచ్చేస్తుంది. ఒక్కొక్కళ్ళు డిజిటల్ పార్ట్నర్స్ అయితే తీసుకుంటున్నారు. సో, ఫేవరెట్ మూవీని ఫ్యామిలీతో కూర్చొని అందరూ ఇలా థియేటర్‌లో చూడటం మానేసి ఇంటికాడ కూర్చోని చూడటమే స్టార్ట్ చేశారు. ఇక రీసెంట్ డేస్‌లో 'కల్కి' మాత్రమే ఇలాగ థియేటర్‌లోకెళ్ళి చూశారు. వాళ్ళు కూడా చాలామంది ఓటీటీ లవర్స్ కూడా ఇక ఆ మూవీ ఎప్పుడొస్తదని వెయిట్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే చాలా డేస్ అయిపోయింది కదా! ఆ మూవీనైతే త్వరలో అయితే లాంచ్ చేస్తానని చెప్పారు. సో, ఇక దీనికి తోడు మనం అన్నీ మొబైల్‌లోనే చూసుకుంటున్నాం ఏ మూవీ అయినా. సో, ఇంకా మనకి వితిన్ మీకు తెలుసో తెలీదో ఇదివరకు ఒక మూవీ మనకు కావాలంటే దాదాపు చాలా రోజులు పట్టేది. మనకి పైరసీ రూపంలో, సీడీ రూపంలో. థియేటర్ నుంచి రావటానికి చాలా డేస్ అయితే పట్టేది. ఇప్పుడైతే థియేటర్ నుంచి ఏకంగా అది రన్ అవుతున్నా కూడా 10 డేస్‌లో, 15 డేస్‌లో, 20 డేస్ లోపలే మనకి ఓటీటీ ప్లాట్‌ఫామ్ అనేది అందుబాటులో ఉంటుంది. దీనివల్ల చాలామంది థియేటర్‌లో అయితే మూత పడాల్సొస్తుంది. ఎందుకంటే ఇంటికాడ కూర్చొని అందరూ ఇలాగా సినిమాలు ల్యాప్‌టాప్‌ల్లోను, ఇక టీవీల్లోను చూస్తే ఇంకా థ్రిల్ అంతా పోయినట్టే కదా! అందుకే ఇలా కరెంట్ బిల్లులు కట్టలేక, మెయింటెనెన్స్ చేయలేక చాలా చిన్న థియేటర్లు అయితే అతి తొందరలోనే ఇక ఎన్నో డేస్ లేవు. ఇక మొత్తం అన్నీ మీరు మూవీ చూడాలనుకుంటే ఇలాగ ఇంటికాడ కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని చూసుకోవడం ఒకటి ప్లాన్ ఉంది. ఇంకా ప్లాన్ ఇంకా చెప్పాలంటే ఈ థియేటర్స్ మూతపడిపోయిన తర్వాత ఇక ప్రతి ఒక్కడు థియేటర్‌కి వెళ్ళటం మానేసి ఇలాగ ఇంట్లోనే టీవీలోనే ఇక ఆన్‌లైన్ సర్వీస్ లాగా ఏ మూవీ అయినా డైరెక్ట్ టీవీకి అయితే రిలీజ్ చేసేస్తారు. ఇక కరోనా టైం నుంచి ఇదైతే చాలా పతనమైపోతే అయిపోయింది. ఇంకా అందరూ ఇలాగ అలవాటైతే పడిపోయారు. ఏదన్నా ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొత్త మూవీ రావటం, ఇలా వదిలేయటం. కొన్ని సీరీస్ కూడా వదులుతున్నారు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వెబ్ సీరీస్ అని. ఇలా చాలా కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ మనకి ఇచ్చేస్తున్నారు. డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే థియేటర్‌లో చూసే లెంతీ వీడియోస్ చూడలేరు కాబట్టి ఇంకా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో మనకి ఇచ్చేస్తున్నారు. ఇక చిన్న థియేటర్లు అంటారా? వాళ్ళ మెయింటెనెన్స్ చెప్పాం కదా! వాళ్ళైతే ఇక కుదరదు. అందరూ క్లోజ్ చేసుకోవాల్సిందే. మూతైతే పడిపోతాయి. మీరు ఏదైనా ఫేవరెట్ మూవీ చూడాలనుకుంటే ఇక పీవీఆర్, ఐనాక్స్, ట్రెండ్‌సిటీ ఇలా పీవీపీ ఇలాంటి మాల్స్‌లో అయితేనే చూడగలరు. లేకపోతే మీ మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకొని చూడగలరు. అంతే తప్పించి ఇక నుంచి అయితే మనకి ఏదన్నా మంచి సినిమా అనేది చిన్న థియేటర్స్‌లో అయితే ఉండట్లేదు. ఎందుకంటే మొత్తం అన్నీ క్లోజ్ అయితే అయిపోయినాయి. మొబైల్ రంగం అభివృద్ధి చెందాక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ యాప్‌లు ఎక్కువ తయారైపోయి ఇక డిజిటల్ రూపంలోనే మనకి ప్రతి యాప్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు అప్పుడు మూవీస్ అయితే చూస్తున్నారు. ఇక ఈ మూవీస్ కూడా మనకి అంతగా పనికొచ్చే మూవీస్ కూడా కాదు. మన దగ్గర నుంచి డబ్బులు దెబ్బేయే తప్పించి. సో, తొందరలో ఎలాగైనా ఈ మూతపడడానికి గల కారణాలు ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, కొన్ని వెబ్‌సైట్స్,
వీటి వల్ల అయితే ఇది క్లోజ్ అయితే అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది చెప్దాం అనుకుంటున్నారు కానీ బట్ కుదరట్లేదు. సో మనమైతే అనలైజ్ చేసాం ఎందుకు చిన్న థియేటర్లన్నీ మూతపడిపోతున్నాయి, కారణాలు ఏంటని ఒక ఆయన అడిగితే ఇదని చెప్పారు. సో ఇక నుంచి డిజిటల్ రంగం మన చేతిలోనే ఉంది కాబట్టి ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు అప్పుడు చూడటం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.